సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసుల్లో బెయిల్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఉండడం మనం చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సెల్ అయ్యే అవకాశం ఉంది. సుప్రీం కోర్ట్ ఆయన బెయిల్‌ని క్యాన్సెల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఈవెన్ ఈడీ, సీబీఐలు కూడా బెయిల్ క్యాన్సెల్ పిటిషన్ సుప్రీం కోర్ట్‌లో ఎయబోతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి పిటిషన్ ఏస్తారా? బెయిల్ క్యాన్సెల్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఎలా ఉంటదంటే, చాలా చిన్న తప్పు కూడా పెద్ద స్థాయిలో పరిణమిస్తది. మనకు తెలుసు కేసీఆర్‌కి మంత్రి పదవి ఇచ్చుంటే అసలు తెలంగాణ మూవ్‌మెంట్ లేదని చాలా మంది చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు గారిని కేసీఆర్‌కి మంత్రి పదవి ఇచ్చుంటే ఆయన బయటికెళ్ళి టీఆర్ఎస్ పెట్టే పరిస్థితి లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగేదే కాదని. అట్లాగే జగన్ కూడా ఒక పెద్ద తప్పు ఏంది అంటే రఘురామకృష్ణరాజుని వేధించడం. రఘురామకృష్ణరాజు మీద రాజద్రోహ చట్టం పెట్టి సిఐడి ద్వారా వేధించడం అనేది జగన్ చేసిన తప్పు. దానివల్ల ఒక ఎనిమీని జగనే తయారు చేసుకున్నాడు. దానివల్ల రఘురామకృష్ణరాజు జగన్ని ఒక రకంగా ఎవరు ఇబ్బంది పెట్టనంతగా పెడుతున్నాడు. మామూలుగా పబ్లిక్ లైఫ్‌లో జగన్‌ని రోజు వచ్చి జగన్ మీద వీడియోలు చేయడం, జగన్‌ని అవహేళన పరచడం, జగన్‌ని చాలా తక్కువ స్థాయిలో డీల్ చేసి నీ వల్ల అయితే నన్నేమైనా చేసుకో అని ఒక ఛాలెంజ్ విసిరినా జగన్ ఏం చేయలేని పరిస్థితిలోకి జగన్ వెళ్ళిపోయాడు. సో ఈ కాంటెక్స్‌లో రఘురామకృష్ణరాజు జగన్‌కి సంబంధించి 2 పిటిషన్‌లని సుప్రీం కోర్టులో ఏసాడు. యాక్చువల్‌గా ముందు హైకోర్టులో ఏసాడు. హైకోర్టు అతనికి నీకు సంబంధం ఏంటి ఈ కేసుతో అని కొట్టేసింది. దాంతో ఆయన సుప్రీం కోర్టుకేసాడు. సుప్రీం కోర్టు ఆహ్, డి డివై చంద్రచూడ్ బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ బెంచ్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. విచారణ జరుగుతుంది. ఆ 2 పిటిషన్‌లు ఏందంటే, ఒకటి జగన్ 11 సంవత్సరాలుగా ఈడీ అండ్ సిబిఐ కేసుల్లో దాదాపు 18 కేసుల్లో ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే అతను సాక్షుల్ని బెదిరిస్తున్నాడు. అప్పట్లో అయితే అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి అధికారంలో ఉన్నాడు. సాక్షుల్ని బెదిరిస్తున్నాడు. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు. కోర్టుకి హాజరు కావట్లేదు. ఈ కేసు ముందుకు పోవట్లేదు. అందుకని బెయిల్ రద్దు చేసి ఆయన కేసుని త్వరగా తీర్చండి సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎందుకంటే అనేక సార్లు సుప్రీంకోర్టే ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన ముగించాలని హైకోర్టులకి సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ పాస్ చేసింది. అలాంటప్పుడు 11 నెలలుగా బెయిల్ మీద ఉండి ఈ కేసులు ముందుకి వెనక్కి వెళ్లకుండా ఉంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకు జగన్ మీద ఈ 11 ఏళ్లుగా ముందుకు వెనక్కి వెళ్ళలేదంటే కారణం మోడీకి అనుకూలంగా ఉంటే వాళ్ళను తను జాగ్రత్తగా కాపాడుకుంటాడు మోడీకి ఇబ్బందిగా ఎవరైనా ఉంటే వాళ్ళని జైలుకి పంపిస్తాడు. వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు బయటకు వస్తాయి. అయితే జగన్ మీద మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే జగన్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే ఇతను ఎదురు తిరగదు. సో సుప్రీం కోర్టులో రఘురామకృష్ణరాజు 2 పిటిషన్లు వేశాడు. ఒకటి ఈ బెయిల్ ని రద్దు చేయమని, 2 ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని కూడా ఆయన పిటిషన్ వేశాడు. అయితే మొన్నటి వరకు చీఫ్ జస్టిస్ కింద ఇది బెంచ్ లో ఉన్నింది. ఇప్పుడు జస్టిస్ సంజయ్ ఖన్నా చీఫ్ జస్టిస్ అయ్యారు. సో ఆయన వచ్చిన తర్వాత దీన్ని జస్టిస్ ఓకా బెంచ్ కి ఇచ్చారనమాట. సో ఈ ఓకా బెంచ్ లో సంజయ్ కుమార్ అనే ఒక జడ్జి గారు ఉన్నారు. ఆయన నాట్ బిఫోర్ మీ అని పెట్టాడు. నాట్ బిఫోర్ మీ అంటే మామూలుగా బెంచ్లకు సంబంధించి కొన్ని కేసులు వచ్చినప్పుడు ఇది నాకు వద్దు, నేను దీన్ని చూడను అని కొంతమంది జడ్జిలు చెప్తారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సంజయ్ కుమార్ ఏమంటే గతంలో ఆయన ఇక్కడ పనిచేస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి నేను ఈ కేసుని చూడడం కరెక్ట్ కాదని ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని వేరే బెంచ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. డిసెంబర్ 2న ఇది విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈడీ అండ్ సిబిఐ కూడా పిటిషన్లు వేయబోతున్నాయి అనేది కొత్త వార్త. సో ఏమని వేయబోతున్నారంటే బెయిల్ రద్దుకి వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు. మామూలుగా బెయిల్ రద్దుకి కారణాలను చెప్పాలి. మామూలుగా ఒక వ్యక్తికి బెయిల్ ఎందుకు ఇస్తారు అంటే ఈ వ్యక్తి సాక్షుల్ని తారుమారు చేయడు, అంటే సాక్షుల్ని బెదిరించడు, లేకపోతే ప్రలోభపరచడు,
సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడు, లేకపోతే ఫ్లైట్ రిస్క్ అంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోవడు, ఇలాంటి కారణాలు. అంటే బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు, విదేశాలకు పారిపోతాడు, లేదా సాక్షుల్ని బెదిరిస్తాడు, ప్రలోభపరుస్తాడు, లేదా సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాడు. ఈ 3 కారణాలతో బెయిల్ ఇవ్వరు. ఈ 3 కారణాలు జగన్కి లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ అప్పట్లో ఎంపీగా ఉన్నాడు. కాబట్టి అతను దేశం వదిలిపోయే ప్రసక్తి లేదు. రెండోది సాక్షుల్ని సాక్ష్యాధారాలను తారుమారు చేసే పరిస్థితి కూడా లేదని కోర్టు నమ్మింది. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు. కాబట్టి కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. అయితే ఎందుకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీన్ని ముందుకు తీసుకెళ్లి ట్రయల్ కన్నా తీసుకెళ్లాలి, లేదు మా దగ్గర సాక్ష్యాలు లేదని క్లోజర్ పిటిషన్ అంటారు. చాలా సార్లు బీజేపీలో చేరిన ప్రత్యర్థుల మీద ఉన్న కేసుల మీద ఈడీ కానీ సిబిఐ కానీ క్లోజర్ పిటిషన్లు వేసేస్తారు. అంటే మా దగ్గర ఇంకా ఇన్వెస్టిగేట్ చేశాము, ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేకపోయినాము అని క్లోజ్ చేసామని అడుగుతారు. క్లోజ్ చేసేస్తాయి కోర్టులు. కానీ జగన్ది క్లోజ్ చేయలేదు, ముందుకు వెళ్ళలేదు. అంటే ఏంటి, జగన్ మీద మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏమంటే ఇతను కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే మనకు దూరం అవుతాడు, మనం జగన్ ని గ్రిప్ లో పెట్టుకోవాలి అని చెప్పి జగన్ మీద కేసుల్ని అలాగే కత్తుల్లాగా జగన్ తల మీద వేలాడి తీసినాయన్నమాట. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా అంతే. చంద్రబాబు మీద కూడా కంప్లీట్ కేసులు పక్కకెళ్ళవు. ప్రతి దగ్గర తీసుకుంటే బీజేపీ ఏం చేస్తుందంటే తన మిత్రపక్షాల చెందిన రాజకీయ నాయకుల మీద కేసులు పెడుతుంది. సో అలాగా ఇప్పుడు జగన్ చంద్రబాబు ఫేవర్ చేయాలంటే ఖచ్చితంగా జగన్ బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్ ని జైలుకి పంపించాల్సిన అవసరం బీజేపీకి ఉంటది. ఇది చంద్రబాబు ఏ మేరకు మోడీని ఒత్తిడి చేయగలడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది జగన్ లైఫ్. అంటే చంద్రబాబు పరపతి మోడీ దగ్గర ఎంత ఉంది అనే దాన్ని బట్టి జగన్ జైలుకి వెళ్తాడా వెళ్ళడా అనేది డిసైడ్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎందుకంటే అనేక సార్లు సుప్రీంకోర్టే ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన ముగించాలని హైకోర్టులకి సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ పాస్ చేసింది. అలాంటప్పుడు 11 నెలలుగా బెయిల్ మీద ఉండి ఈ కేసులు ముందుకి వెనక్కి వెళ్లకుండా ఉంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకు జగన్ మీద ఈ 11 ఏళ్లుగా ముందుకు వెనక్కి వెళ్ళలేదంటే కారణం మోడీకి అనుకూలంగా ఉంటే వాళ్లను తను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మోడీకి ఇబ్బందిగా ఎవరైనా ఉంటే వాళ్ళని జైలుకి పంపిస్తాడు, వాళ్ళ మీద ఈడీలు సిబిఐలు బయటకు వస్తాయి.